गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। हरि ओम। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। లలితా సహస్రంలో నిన్న చెప్పుకున్న నిష్క్రియ నామం తర్వాత అమ్మవారిని నిష్పరిగ్రహ అని కీర్తిస్తున్నారు. నిష్పరిగ్రహ అన్న నామానికి అర్థం ఆమె ఏ పరివారముతోనూ కూడి ఉండదు ఒక అర్థం. అంటే పరివారం ఎందుకుంటారు అంటే అవతల వ్యక్తికి సహాయ సహకారములు అందించడానికి, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక కార్యాన్ని సాధించడానికి ఒక నాయకుడిని ఉంచుకొని లేదా ఒక నాయకురాల్ని ఉంచుకొని అందరి తోడ్పాటుతో ఆమె కార్యాన్ని సాధిస్తుంది తప్ప ఆమె ఒక్కతే కార్యాన్ని సాధించలేదు కదా. అన్ని పనులు ఆవిడ చక్కబెట్టదు. ఆవిడ యొక్క బృంద సహకారంతో ఆమె కార్యాన్ని సాధిస్తుంది. కానీ అభినందన ఎవరికి చెప్తాం? నాయకురాలికి చెప్తాం. అంటే మిగిలిన వాళ్ళని వదిలేశారని కాదు, నాయకుణ్ణి కానీ నాయకురాల్ని కానీ అభినందిస్తే ఆ బృందంలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా పేరు పేరున ఏ మాటతో అభినందించారో ఆ మాటతోనే అభినందించినట్లు లెక్క. అంతే తప్ప ఏదో నాయకురాల్ని అభినందించారు లేదా నాయకుడిని అభినందించారు మిగిలిన వారిని విడిచిపెట్టారు అని అన్వయం అవ్వదు. ఆమెను అభినందించినా ఆయనను అభినందించినా ఆ బృందం అంతటినీ అభినందించినట్టే లెక్క. ఒక కార్యక్రమాన్ని చేసినప్పుడు ఆ కార్యక్రమానికి ఎవరో ఒకరు నాయకత్వం వహించాలి. ఒక యుద్ధం జరిగిందనుకోండి, సర్వసైన్యాధిపతి ఉంటాడు. సర్వసైన్యాధిపతిని ప్రభువు సత్కరించాడు అంటే సైన్యాన్నంతటినీ సత్కరించినట్లే. అంతేకాని ఒక్క సర్వసైన్యాధిపతి యుద్ధం చేశాడు మిగిలిన వాళ్ళు ఎవరూ చెయ్యలేదు అన్నమాట దానికి అన్వయం కాదు. కానీ అక్కడ నాయకుడు ఒక కార్యాన్ని సాధించాలి అంటే ఆయన యొక్క పరివారము తోడ్పాటు ఉండాలి. వాళ్ళు కూడా సమర్థులై ఆయనకి చేయూతనిస్తే ఆయన కార్యాన్ని సాధించగలుగుతాడు. వాళ్ళందరూ సహాయ నిరాకరణ చేశారనుకోండి, వాళ్ళెవ్వరూ మేము నీకు సహాయం చెయ్యం అని భీష్మించి వాళ్ళెవ్వరూ సహకరించలేదనుకోండి, అప్పుడు ఆ నాయకుడు కానీ ఆ నాయకురాలు కానీ కార్యాన్ని సాధించడం సాధ్యం కాదు. ఎందుకని అంటే పరివారం యొక్క తోడ్పాటు లేదు. పరివారం యొక్క తోడ్పాటు లేకుండా సాధించడం సాధ్యం కాదు. కాబట్టి పరివారము యొక్క తోడ్పాటు లేకుండా చెయ్యలేని వాళ్ళం మనందరికీ ఆ పరిమితి ఉంటుంది. అందుకే ప్రతి వారి యందు 2 లక్షణములు ఉండాలి అని చెప్తారు. ఒకటి, తాను శ్రద్ధావంతుడై కార్యాన్ని చెయ్యగలగడం ఒక లక్షణం. తాను ఒక సంఘంలో సభ్యుడిగా ఇమడగలగడం 2వ లక్షణం. నేను బాగా ఆడతాను మంచిదే, కానీ నేను ఒక సంఘంలో సభ్యుడిగా ఉండి ఆడడానికి ఇష్టపడను అన్నారనుకోండి, అప్పుడు అది మంచి పద్ధతి కాదు. నేను ఒక్కడిని చేస్తాను, మీరు ఏ పనైనా సరే నాకు ఒక్కడికే ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను, కానీ మళ్ళీ ఇంకోళ్ళతో కలపద్దు, నేను ఇద్దరితోటో ముగ్గురితోటో నలుగురితోటో కలిపి చేయమంటే చేయను అన్నారనుకోండి, అది భయంకరమైన పరిమితి.
ఎందుకని అంటే మీరు ఎప్పుడైనా సరే ఒక బృందంలోకి ఇమడడం మీకు అలవాటు కావాలి. మిమ్మల్ని మీరు తర్ఫీది ఇచ్చుకొని దానికి సిద్ధం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా నలుగురితో కలిసి చెయ్యడం అన్నది అలవాటు కాకుండా నేను ఒక్కడినే చేస్తాను అన్నది విపరీత ధోరణి అంటారు. వాళ్ళు బరువు అవుతారు సమాజానికి. అట్లా ఉండకూడదు. నువ్వు ఎంత గొప్పవాడివైనా, ఎంత సమర్థుడివైనా నువ్వు ఎప్పుడూ నలుగురితో కలిసే కార్యాన్ని నిర్వహించాలి తప్ప నువ్వు ఒక్కడివి శక్తివంతుడవని, ఎవరి సహకారం నాకు అక్కర్లేదు, నేను ఒక్కడినే చేస్తాను అని అంటే అది నీకే పరిమితి అయిపోతుంది. అది అహంకారానికి దారితీస్తుంది, అది గర్వానికి దారితీస్తుంది. అప్పుడు క్రమక్రమంగా ఏమవుతాడంటే కొన్నాళ్ళకి మిగిలిన వాళ్ళకి దూరం అయిపోతాడు. ఎందుకని అంటే ఆయన మిగిలిన వాళ్ళతో సంబంధం పెట్టుకోడు, ఆయనే చేస్తాడు అని ఎవరూ కూడా ఆయనతో కలిసి పని చేయడానికి మనస్ఫూర్తిగా ముందుకు రారు. ఇది చాలామంది ఎందుకు ఈ దోషం ఉంటుంది. ఎంతసేపు నేను చేసేస్తానంతే, నేను ఎవరికి చెప్పక్కర్లేదు, ఆయనకి తెలిసా తెలీదా వదిలేయండి, ఆయనకి తెలిసి ఉంటే తెలిసి ఉన్నట్టు, ఆయనకి తెలియకపోతే మీరు భరించాలంతే. అంతేకాని ఇది మనం ఇంకొకరిని కనుక్కుని చేయవలసిన పని. ఇది మనకి తెలియదు, మనకి తెలియదని ఒప్పుకోడు, తెలియదు అన్న విషయాన్ని అంగీకరించడు, నాకన్నీ తెలుసు అనుకుంటాడు. నాకన్నీ తెలుసు అనుకుని అసలు చేయవలసిన కార్యక్రమం ఎలా చేయాలో అలా మాత్రం జరగదు. అప్పుడు మిగిలిన ఎన్ని ఉంటే దానివల్ల ప్రయోజనం? మిగిలిన ఆడంబరాలు ఎన్ని పెడితే మాత్రం దానికి పూర్ణత్వం వస్తుంది? అసలు నీకు ఏది తెలియదో అది ఎవరి దగ్గర కనుక్కోవాలో వాళ్ళని కనుక్కుని కార్యం చేయాలి. అంతేకాని నువ్వు కనుక్కోకుండా తగుదునమ్మా అని నువ్వే కార్యం చేస్తాను, నాకు అన్నీ తెలుసు అనుకుని చేస్తే మొత్తం కార్యక్రమం ఎందుకు పనికి మాలిందై కూర్చుంటుంది. అది ప్రయోజనాన్ని ఎలా సాధించగలుగుతుంది? దానికి కారణం ఏమిటి? ఎంతసేపు నేనే చేసేయగలను తప్ప ఇతరుల యొక్క ప్రమేయం ఇందులో అక్కర్లేదనేటటువంటి అహంకారం. ఆ అహంకారం ఏం చేస్తుంది? కొన్నాళ్ళకి విసుగు తెప్పించి దూరం పెట్టడానికి కారణమవుతుంది. అందుకే మనిషి వైపు నుంచి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం నేను సమర్థుణ్ణి, నేను చేసేస్తాను కాదు. 10 మందిని సంప్రదించడం, 10 మందితో కలిసి చేయడం అలవాటు కావాలి తప్ప ఎప్పుడూ నేను మంచిది కాదు. భగవతి వైపు నుంచి ఆవిడికి పరివారం అవసరమా? ఈ పరివారం లేకపోతే నేను చెయ్యలేను, ఈ పరివారంలో నేను కూడా అంతర్భాగం కావాలి, ఈ పరివారంలో నేను కూడా ఒకటి కావాలి అని అనవలసిన అవసరం ఆవిడికి ఉంటుందా? ఆవిడికి ఉండదు. ఆవిడ్ని చేరి వాళ్ళు ధన్యులేమో కానీ నిజానికి ఆవిడికి అవి ఏవీ లేకపోయినా ఆవిడ సంకల్పంతో కార్యాన్ని సాధిస్తుంది. ఆవిడ అనుగ్రహం వారి యందు ప్రవేశిస్తే ఆమెకు సహకరించారన్న కీర్తిని వాళ్ళు కట్టబెట్టుకుంటారు తప్ప నిజానికి ఆవిడికి వాటి సహకారం అక్కర్లేదు. అందుకే నిష్పరిగ్రహ, పరివారంతో ఆమెకు సంబంధము లేదు. లేకుండా ఆమె ఒక్కతే కార్యమును చక్కబెట్టగలదు. అది నువ్వు నేర్చుకుంటే విపరీత పోకడవలా అది భగవతికి చెల్లుతుంది, మనకి ఎలా చెల్లుతుంది? అందుకే అన్నిటికన్నా ఒక వ్యక్తికి నేర్పవలసినటువంటి ప్రధానమైన విషయం, ప్రత్యేకించి తల్లిదండ్రులు పిల్లలకి చెప్పవలసిన విషయం ఏమిటంటే 10 మందితో కలిసి ఉండడం నేర్చుకో. నువ్వు ఒక్కడివి ఎంత సమర్థుడవైనా కావచ్చు, 10 మందిలో ఇమడడం నీకు రావాలి. 10 మందిలో ఇమిడి 10 మందిని కలుపుకోవడం నీకు రాకపోతే నువ్వు జీవితంలో సరి అయిన స్థానాన్ని మాత్రం చేరలేవు. ఎందుకని అంటే మీరు చూడండి, ఎప్పుడూ ఏ కార్యక్రమాన్ని మనిషి తానొక్కడే పూర్తిగా చేసేయగలడు అన్న నమ్మకం ఉండదు. ఇప్పుడు నేను ఒక ప్రవచనం చేయాలనుకోండి, ఎట్లా చేస్తాను? ఇప్పుడు ఇదంతా సిద్ధం చేసేవాళ్ళు ఉండాలా, కుర్చీలు వేసేవాళ్ళు ఉండాలా, మీరు వచ్చి కూర్చుంటే కదా నేను చెప్పడం. నేను వచ్చి మాట్లాడడానికి ముందే ఈ ఉపకరణములన్నీ సిద్ధంగా ఉంచేటటువంటి వాళ్ళు ఉండాలా. ఇవన్నీ కలిసి అందరం చేయి కలిపి చేస్తే కార్యక్రమం అవుతుంది తప్ప మీ అందరూ పెద్ద అవసరం లేదు, నేను ఒక్కడనే ఈ కార్యక్రమం అంతా చేసేవాడిని అని నేను అన్నాను అనుకోండి, నాకున్న పరిమితి నాకు అర్థం కాలేదు. అట్లా కాకుండా ఈ ప్రవచనం చేసినప్పుడు నా ఒక్కడిది కాదు, భగవతి ఇంతమందిని
వాళ్ళ వాళ్ళ శక్తిని ఉపయోగించి కలిసి కార్యం చెయ్యండి అని కూర్చోబెట్టింది. అని నేను పరమ ప్రేమతో మీరు ఇది చెయ్యండి, మీరు ఇది చెయ్యండి, మీరు అట్లా చేయండి అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే నేనే ఒక్కడిని చేసేవాడిని కాదు, వీళ్ళందరి తోడ్పాటు ఉండాలి అని నేను వాళ్ళతో ఇమడడానికి సిద్ధపడ్డానని గుర్తు. కాకుండా నేను ఒక్కడనే చేసేస్తాను, తప్పు ఒకటే పట్టుకుంటాను సరిగా ఉండకపోతే, అంటే ఆధిపత్య ధోరణి అలవాటు. అది మంచి పద్ధతి కాదు. అందుకే ప్రత్యేకించి రేపు ఉద్యోగంలోకి వెళ్ళారనుకోండి, మీరు ఒక్కరూ చేసేది ఉండదు. ఎప్పుడూ కూడా మీరు ఏదైనా ఒక దస్త్రం రాస్తే అది సంతకం అయ్యే వరకు ఒక సమూహంలో వెడుతుంది. అది మీరు 10 మందితో కలవాలి, కుటుంబం మారిపోతూ ఉంటుంది. ఎందుకనంటే మా ఇంట్లో బాలసారి చేశాను అనుకోండి, అది నా వ్యక్తిగత కార్యక్రమం. దానికి నా శరీర బంధువులు వస్తారు, నా స్నేహితులు వస్తారు, నా మిత్రులు వస్తారు. నేను ఒక గోశాలకు వచ్చాననుకోండి, ఇక్కడికి వచ్చే భక్తులందరూ నా కుటుంబం, నేను వాళ్ళందరితో ఇమడాలి. నేను సమాజంలోకి వెళ్ళాను అనుకోండి, పౌరులలో నేను ఒక్కడను, అందరూ పౌరులతో పాటు నేను కలవాలి. నేను మినహాయింపులు కోరుకోకూడదు. ఒక ఎర్రదీపం కనపడితే నా వాహనాన్ని ఆపాలి. అంతేగాని నేను సభలోకి వెడితే నాకు దండేస్తారండి, నాకు ఎంతో గౌరవం ఇస్తారండి, అందరూ లేచి నిలబడతారండి, నేను వాహనం ఆపడం ఏమిటంటే ప్రమాదం జరుగుతుంది. నీకే కాదు ఎదుటివాడికి జరుగుతుంది. ఎప్పుడూ కూడా వ్యక్తి ఆ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రత్యేకించి పిల్లలకి తల్లిదండ్రులు అది చెప్పలేదనుకోండి, వాడు జీవితంలో వృద్ధిలోకి రావడానికి కష్టపడతాడు. ఒక ఆట ఆడారనుకోండి, మీరు నలుగురు కలిసి ఆడవలసి ఉంటుంది. నలుగురు కలిసి ఆడినప్పుడు పరస్పర సహకారంతో ఆడాలి. మీరు ఒక విషయం మీద ఒక 2 3 కూర్చున్నారనుకోండి, అన్నీ పక్కన పెట్టేయాలి. నేను ఒకప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగి చాలా ఆనందపడ్డాను. నేను ఒకసారి విమానం ఎక్కాను. ఆ విమానంలో విమాన చోదకుడు ఉంటాడు కదా, విమానాన్ని నడిపే వ్యక్తి. ఆయన వెళ్ళవలసినటువంటి ఆయన గది మీద ఒక చక్కటి సూక్తి రాసి ఉంది. మీ వ్యక్తిగత సంబంధమైనటువంటి సమస్యలు, ఉద్వేగములు అన్నీ ఇక్కడ విడిచిపెట్టి లోపలికి వెళ్ళండి. మీ నిర్ణయాల మీద విమానంలో ఉన్న కొన్ని 100 మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయని గుర్తుపెట్టుకుని దీని మీదే దృష్టి పెట్టండి అని ఉంది. లేకపోతే ఆయన ఏదో ఉద్వేగంతో వచ్చాడనుకోండి, ఉద్వేగంతో వచ్చి లోపలికి వెళ్ళి కూర్చుని నడపడం మొదలెట్టాడు అనుకోండి, ఎంత ప్రమాదం. కొద్ది అడుగుల దూరం ముందుకు వెళ్ళిపోయినా, వెనక్కి వెళ్ళిపోయినా, పక్కకి దిగేటప్పుడు ఎంత ప్రమాదం జరుగుతుంది. అన్ని ఉద్వేగములు ఇక్కడ వదిలిపెట్టి లోపలికి వెళ్ళు అనుంది. మనము అంతే. ఎప్పుడైనా 10 మందితో కలిసి కార్యం చేసేటప్పుడు ఆ పరిమితులన్నీ అక్కడితో వదిలేయాలి. వ్యక్తిగత రాగద్వేషాలు వదిలిపెట్టేసి ఇప్పుడు మనం ఈ కార్యక్రమంలో అందరం కలిసి ఒక సంఘం అని చెయ్యి పట్టుకుని చెయ్యాలి. మీరు అట్లా ఎక్కడికి వెడితే అక్కడ అలా ఇమడడం మీకు రాలేకపోతే మీరు ఎంత గొప్ప సమర్థత కలిగిన వాళ్ళైనా కావచ్చు, మీ వల్ల కార్యం పూర్ణ ఫలితాన్ని పొందదు. 2, అందరికీ భయంగా ఉంటుంది. ఎందుకని అంటే దానికి కారణం అసలు ఇమడడం అన్నది ఎక్కడుంది. అక్కడ ఇమడడం అన్నది లేకపోతే, ఆ నమ్మకం లేకపోతే ఎవరు మీతో కలుస్తారు, ఎలా కార్యక్రమానికి పరిమితులు వచ్చేస్తాయి. అప్పుడు అది ఇబ్బందులు పెడుతుంది. అందుకే పిల్లల దగ్గర నుంచి కూడా నేర్చుకోవలసిన విషయం ఏంటంటే ప్రయత్నపూర్వకంగా తాను నలుగురితో కలిసి చేయడం అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. అమ్మవారికి నిజంగా చెప్పాలి అంటే పరివార సహకార అవసరం ఆవిడికి ఉండదు. ఉండకపోయినా ఆవిడ పరివారాన్ని ఉంచుకుంటుంది. ఎందుకు అంటే నిజంగా చెప్పాలి అంటే మనకి నేర్పడానికి, అంతే తప్ప నిజానికి ఆవిడికి పరివారం ఏమిటండి. ఆవిడ సంకల్పంతో చేస్తుంది కార్యక్రమాలు. శ్రీకైవల్య పదంబు చేరుటకొనై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ అంటూ పోతన గారు ఒక మాట అంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు అంటారు. భగవంతుడు ఈ సృష్టిని చేసినా, స్థితిని చేసినా, ఏం చేసినా ఆయన ఏం కష్టపడిపోడు.
కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. అందుకే భగవంతుడి విషయంలో అన్ని శక్తులలోకి గొప్ప శక్తి చూపే. కేవలం చూపులతో చేస్తాడు ఆయన. అనేక కోట్ల బ్రహ్మాండములను సంకల్పిస్తే సృష్టిస్తాడు. నిలబడాలి అనుకుంటే నిలబెడతాడు, పడిపోవాలి అంటే పడగొడతాడు. అంటే ఆయన ఇంకేం చేతులతో చేయవలసిన అవసరం ఉండదు, తన సంకల్పంతో చూపులతో చేస్తాడు. ఈక్షణ విద్య అంటారు శంకరాచార్యుల వారి కనకధారా స్తోత్రం అంతా అదే. కేవలం ఈక్షణ శక్తి, అమ్మవారి చూపులు మాట్లాడతారు. అందుకే విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయీక్షణమీక్షణార్థ ఇందీవరోదర సహోదరం ఇందిరాయా ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థితికనీనిక పక్ష్మనేత్రం అంటారు. అన్ని చూపుల సంబంధమే. ఎందుకని అంటే భగవంతుడు చూపులతో చేస్తాడు. అయినప్పుడు పరివారం ఎందుకు, ఆయుధాలు ఎందుకు అక్కర్లేదు. మరి ఎందుకు పెట్టుకుంది అంటే గౌరవం, మర్యాద. అలా అందరితో కలుస్తుంది. ఒక మంత్రిని, రాజశ్యామల, ఒక దండనాయకి, వారాహి పదవులిచ్చి అందరినీ దగ్గర పెట్టుకుని సంప్రదిస్తూ ఉంటుంది. రాముడు కార్యాలు సాధించలేడా? ఎందుకు సంప్రదిస్తూ ఉంటాడు? ఎందుకు అందరితో కలుపుకుంటాడు? ఎందుకు విన్నావు రామాయణం? వానరులందరినీ కూడా కలుపుకుని కార్యాన్ని సాధించాడు. అంతేగాని నా అంతటి వాడిని నేనని ఎవరిని అడగకుండా కార్యాలు చేయలేదు రాముడు. అది నేర్చుకోవాలి జీవితంలో ముందు. కాబట్టి అమ్మవారి యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది అంటే ఏ పరివార సహకారము ఆమెకు అక్కర్లేదు, ఏ ఆయుధ సహకారము ఆవిడికి అక్కర్లేదు. అయినా ఆదర బుద్ధితో ఇన్నిటినీ తనతో కలుపుకుంటుంది అంతే తప్ప నిజానికి ఆవిడికి ఇవన్నీ లేకపోతే ఆవిడ ఏదో చేయలేదు అనుకుంటే అది పొరపాటంతే. ఎందుకని లలితోపాఖ్యానంలోనే భండాసురుడు ఏం చేశాడు? విఘ్నం కల్పించాలి అని చెప్పి విఘ్నయంత్రాన్ని తీసుకొచ్చి అమ్మవారి పరివారం ఉన్న చోట పాతిపెట్టాడు. అందరూ అమ్మవారికి వ్యతిరేకమైపోయారు. ఆవిడేం కంగారు పడలేదు. ఆవిడ తెలుసుకుంది, ఓహో విఘ్నయంత్రం పెట్టాడు, అందువల్ల నా పరివారానికే నాకు వ్యతిరేకంగా ప్రవర్తించాలన్న ధోరణి పుట్టింది. వెంటనే ఆవిడ ఏం చేసింది? కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, కామేశ్వరుడి వంక నవ్వుతూ చూసింది. అంతే. చూసేటప్పటికీ మహాగణపతి పుట్టారు. మళ్ళీ వెంటనే ఆవిడ ఇలా మళ్ళీ గణపతి వంక చూసింది. ఆయనకి అర్థమైంది, మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆయన వెళ్ళి తన యొక్క దంతంతో ఎక్కడ విఘ్నయంత్రం పెట్టాడో దాన్ని తీసేసి పగలగొట్టేశాడు. ఆవిడ సంతోషించింది. విఘ్నయంత్రం పగిలిపోగానే పరివారం అంతా ఆవిడతో కలిసిపోయారు. ఆవిడ ఎలా సాధించింది? కేవలం ఇలా చూసింది ఆయన్ని, ఇలా చూసింది గణపతిని, పగలగొట్టేశాక ఇలా చూసి నవ్వింది, ఇలా చూసింది, పరివారం అంతా వెంట వచ్చారు. ఏం చేసింది ఆవిడ? నిజానికి అవన్నీ అవసరమా? కీర్తిని కట్టబెట్టాలి, అందుకు చూసి కలుపుతోంది. ఇది నీకు రావాలి జీవితంలో. టీమ్ స్పిరిట్ అంటుంటారే ఇంగ్లీష్లోనూ. ఆ టీమ్ స్పిరిట్ అనేటటువంటిది ఎంతో అవసరం నిజానికి. వ్యక్తికి అది ఎంతో అవసరం. కాబట్టి ఆ తల్లికి ఏ పరివారమో అక్కర్లేదు. 2, ఆవిడికి పుచ్చుకోవలసిన అవసరం ఏముంది? అన్నీ ఆవిడ సృష్టి. ఓ అరటికాయ అరటిపండు అవుతోందంటే మన శక్తే. అరటి చెట్టు గెల ఇస్తే మన శక్తే. అసలు అంత అందమైన గెలని మనం ఏర్పాటు చేయగలమా? ఆ గెలకన్నా అత్తలాలకి ఇంతింతి కాయలే, అవి అంతంత పళ్ళే, అవి పండిపోవడమా? తొక్క పగిలిపోయి పులుపు తీపి వాసన అద్భుతంగా రావడమా? గాజుగా కూడా ఎక్కడి నుంచో వచ్చి దాని మీద వాలి గుజ్జు తింటూ ఉండడమా? అంత రుచే. దానికి చివర ముచ్చికే. దాన్ని పట్టుకుని అందంగా ఇలా తొక్క తీసి తినడానికి వీలుగానే. ఈగ వాలకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకుని తింటూ ముందుకు వెళ్ళడమా? అంత తొక్క తీసేసి కింద పారేయమనే పండు చక్కగా మెల్లిమెల్లిగా తీసుకుని తినమనే. అంత అందమైన నిర్మాణమా? ఆవిడ కేవలం తన సంకల్పం చేత ఇన్ని చేయగలదా? ఇన్ని చేయగలిగిన తల్లి ఇంతమందిని కలుపుకుంటోందా? నిజానికి ఆవిడికి మనమేమిస్తాం? అరటి చెట్టు ఆవిడ, అరటిపండు ఆవిడ, వెలగ చెట్టు ఆవిడ, వెలగపండు ఆవిడ, ఏది చూసినా ఆవిడే. అయినప్పుడు ఇంకా ఆవిడికి కొత్తగా మనం ఇవ్వడానికి మనం సృష్టించగలిగింది ఏముంది? మననే ఆవిడ సృష్టించింది.
చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, ఇందులో ఏది బయటికి వచ్చినా అసహ్యమే. కొద్దిగా చర్మం రేగింది అనుకోండి, మాంసం ఇంత కనపడింది అనుకోండి, ఈగ వాలి తింటూ ఉంటుంది. నిజంగా లోపలున్న నెత్తురు కానీ, మాంసం కానీ, కొవ్వు కానీ, అస్థి కానీ, శుక్లం కానీ, మేధ కానీ అందకుండా అలా కప్పి దేనికి దాన్ని అలా గదుల్లో పెట్టి ఉంచి ఎప్పుడు ఏది విడుదలవ్వాలో అది విడుదలయ్యేటట్టు చేస్తోందంటే అసలు ఆ పరాశక్తి యొక్క గొప్పతనం ఏమని చెప్పాలి? అన్నీ ఆవిడ పుచ్చుకోవడం ఏమిటి? ఆవిడకి పుచ్చుకోవలసిన అవసరం లేదు. మరి నైవేద్యాలు ఎందుకు అంటే పుచ్చుకుంటుంది కాబట్టి. ఎందుకు పుచ్చుకుంటుంది? మన తృప్తి కోసం పుచ్చుకుంటుంది. నిజానికి పుచ్చుకుని ఆవిడ సంతోషపడిపోవడానికి ఆవిడికి కోరిక లేదు. ఆవిడికి పుచ్చుకుంటే తప్ప నేను ఎలా అధిగమిస్తానన్న పరిమితి లేదు, రెండూ లేవు. మరి ఎందుకు పుచ్చుకుంటుంది? సంతోష పెట్టడానికి పుచ్చుకుంటుంది. భగవతి లక్షణాలే భగవతి ఉపాసకులకు వస్తాయి. ఒకప్పుడు ఎవరో ఎక్కడి నుంచో ఏవో లడ్లు అటువంటి మధుర పదార్థాలు పంపించారు. భగవాన్ రమణులు అందరితో కలిసి తింటూ ఉండేవారు. ఆయనకి ఓ పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. ఆయన అది తినబోతున్నారు. ఇంతలో అవ్వ, ఆయన అరుణాచలంలో తపస్సు చేసే రోజుల్లో సంకటి అంటారు. సంకటి అంటే జావ లాంటిది. అదేం పెద్ద కష్టపడి చేసేది కాదు, మామూలు జావ. ఆ జావ తయారు చేసి ఆవిడకి ఎందుకో రమణులకి ఇవ్వాలనిపించింది. ఆవిడ పట్టుకెడుతూ ఉండేది ఆయన విరూపాక్ష గుహలో తపస్సు చేస్తుంటే. ఆ సంకటి పట్టుకొచ్చింది. మంచి సువాసనలు వెదజల్లుతున్నటువంటి మధుర పదార్థాన్ని ఎవరో రాణిగారు పంపించారు, పంచుతున్నారు. ఆవిడ చూసి అయ్యో ఇదేంటి ఇంత మంచి పదార్థం పంచారు, అందరూ తింటున్నారు, నా సంకటి ఇప్పుడు ఎక్కడ తింటారు భగవాన్లు అని చెప్పి ఆవిడ తొంగి చూసి ఆ సంకటి పవిటి చాటును పెట్టుకుని వెళ్ళిపోబోతాను. ఈయన చూశారు. అవ్వా ఇలా రా అన్నారు. అవ్వా సంకటి తిని ఎన్నాళ్ళయింది, ఎంత బాగుండేది సంకటి, ఇది తెచ్చావేమి అన్నారు. అంటే ఆవిడ ఎంతో సంతోషంగా అక్కడ పెట్టింది. ఆయన సంకటి చేత్తో పట్టుకుని దీని రుచి దేనికి వస్తుందంటారు, దేనికి రాదు, దీని రుచి దీందే అని అది తాగి మంచినీళ్ళు తాగి నాకు ఇది వద్దు ఇది చాలన్నారు. నిజంగా అది రుచి లేదని అనుకుంటున్నారా? అది నిరసించాలన్న ధోరణ ఆయనకు ఉందనుకుంటున్నారా? కాదు. అంత ప్రేమగా తెచ్చిన ఆవిడ్ని ఆదరించడానికి తాగారు ఆయన. అంతే. భగవతి కూడా అంతే. పుచ్చుకోదని ఎవరు చెప్పారు? పెరియ పురాణం ఏం చెప్తోంది? భక్తులు ఇచ్చినవి పుచ్చుకుంటుంది ఆవిడ, పుచ్చుకు తీరుతుంది. ఎందుకు తీరుతుంది అంటే కేవలం భక్తుల యొక్క హృదయాన్ని బట్టి తీసుకుంటుంది. భాగవతంలో కృష్ణుడే స్వయంగా చెప్పాడు, దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాగిన భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగ ఏను భుజింతున్నన్నాడు. తింటానని ఆయన చెప్తుంటే తినడని చెప్పడానికి నువ్వెవడివి? ఆయనకన్నా నువ్వు గొప్పవాడివా ఏమి? ఆయనే చెప్తున్నాడు, పరమ భక్తితో పట్టుకొచ్చి ఇచ్చినది నేను తింటాను అని చెప్తున్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అది ఆకు కావచ్చు, పండు కావచ్చు, నీళ్లు కావచ్చు, భక్తితో పట్టుకొచ్చిస్తే నేను తింటాను. ఆయనకి తినవలసిన అవసరమేం లేదు. ఆయనకి షడూర్ములేం ఉండవు, ఆకలి దప్పిక ఇవన్నీ ఉండవు. మరి ఎందుకు తింటాడు? ఎందుకు తింటుంది ఆవిడ అంటే మనతృప్తి కొరకు. మనతృప్తి కొరకు ఆవిడ తింటాడు. తాతగారు నియమం ఉన్నవాడు. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఏం పడితే అవి తింటూ ఉంటాడు. కానీ మనవాడు ఏం చేశాడు? నాయనమ్మ వండి పెట్టిన పులిహార తింటున్నాడు. వాడు తింటూ మధ్యలో వాడు ఎంగిల్ చేసేసినటువంటి పులిహార పట్టుకొచ్చి తాత ఎంత బాగుందో తిను 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 అని ఆయన కూర్చున్నటువంటి ఆసనం పైకెక్కి ఎడంచేత్తో పళ్ళెం పట్టుకుని వాడు తినేసినటువంటిది వాడి లాలాజనం కొంచెం కలిసిపోయిన ఆ చేతులతోటి ఆ పులిహార కొంచెం తీసి తాత తిను అంటున్నాడు. తాత శౌచం గురించి మాట్లాడతాడా అప్పుడు? పరమ ప్రేమగా నోరు తెరిచి చూడవే వాడికి ఎంత ప్రేమో, తాత తిను అని నాకు పెట్టాడు అని భార్యని పిలిచి చెప్పి పోగిపోతాడు. ఒక తాతకే ఆ లక్షణం ఉంటే భగవంతుడికి ఉండదు. ఆయన ప్రేమైకమూర్తి కాడు, రాశీభూతమైన ప్రేమ. అందుకని ఆ ప్రేమతో నువ్వు పెట్టగలిగితే ఆయన పుచ్చుకుంటాడు. ఆ ప్రేమ అన్నది అసలు నైవేద్యంలో లేకుండా ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ సావధానాయ సమాన స్వాహ జపాని సమర్పయామి తాంబూలం
అంటే దీర్ఘమే మిగులుతుంది. అసలు నీకు భక్తి ఎక్కడ ఏడిచినట్ట నైవేద్యం పెట్టినప్పుడు? ఆయన తినాలన్న భావన ఎక్కడ ఉంది? ఆ భావన ఉంటే ఆ నైవేద్యం వేరు. ఆ భావన నీకు ఉంటే తింటాడు, భావన లేకపోతే తినడం. అలా ఎందుకు తింటాడు? ఎవరైనా నేనే తిన్ను మీరే తినరు, ఆయన తింటాడా? ప్రేమ లేకుండా పెట్టింది. తినండి అని తెచ్చి పళ్ళెం అలా పారేస్తే తింటారా? వదిలే కడుపు నిండుగా ఉందంటారు కదా. కాబట్టి ఆదరణ, ఆప్యాయత, దానికి భగవతి కూడా కట్టుబడుతుంది తప్ప ఆవిడికి పుచ్చుకోవలసిన అవసరం లేదు, పుచ్చుకుంటుంది. అలాగే పరిగ్రహము అంటే తీసుకోబడినది. ధర్మపత్ని కామమును ధర్మముతో ముడివేయడానికి ఆమెను స్వీకరిస్తారు. ఆమె అట్లా స్వీకరింపబడినదా? భగవంతుడికి అలా ఉంటుందా? ఉండదు. నిజానికి భగవంతుడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, కానీ ఆమె భార్య ధర్మాన్ని పాటిస్తుంది. అందుకు కదూ భ్రమయసి పరబ్రహ్మ మహిషి, అయోనిజగా పుట్టిన సీతమ్మ నరుడిగా పుట్టిన రాముడికి భార్యగా అనువర్తించింది. అంటే ఆమె తనకు తానుగా నియమం పెట్టుకుని ప్రవర్తిస్తుంటుంది. నిజానికి ఆమె ఏ పరివారం అక్కర్లేదు, ఏ ఆయుధం అక్కర్లేదు, ఆమెకి ఏదీ పుచ్చుకోవలసిన అవసరం లేదు, ఆమె ఎవరికి ఏదిగానూ ఉండవలసిన అవసరం లేదు. కానీ అన్నీ ఆవిడ చేస్తూ ఉంటుంది. ఎందుకని? లీలగా చేస్తూ ఉంటుంది. మన కొరకు చేస్తుంది తప్ప తనకు అవసరమై కాదు, మనకి నేర్పడానికి చేస్తూ ఉంటుంది. అందుకే అందులో విచిత్రమైన విషయం ఏంటంటే, అమ్మవారు పట్టుకునేటటువంటి ఆయుధాల్లో చూడండి, పాశం ఉంటుంది, అంకుశం ఉంటుంది, పుష్పబాణాలు ఉంటాయి, అలాగే చెరుకు విల్లు ఉంటుంది. ఇవి ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్క పని చేస్తూ ఉంటుంది ఆవిడ. ఈ అంకుశం ఉందే, ఈ అంకుశం క్రోధాకారాంకుశోజ్వల. ఆ అంకుశాన్ని ధ్యానం చేసిన ఆమె ఆ అంకుశం ద్వారా అవతల వారిలో ఉన్న కోపాన్ని పోగొడుతుంది. అంకుశం పెట్టి ఏనుగుని కుంభస్థలం మీద పొడిస్తే ఎంత బాధో, నీ కోపం నిన్నే బాధ పెడుతుంది. తన కోపమే తన శత్రువు అని తెలుసుకునేటట్టు చేసి, కోపం మీద కోపం వచ్చేట్టు చేసి, కోపం తగ్గిపోయేటట్టుగా చేస్తుంది. అందుకే అంకుశం పట్టుకుంటుంది. అంకుశం దేని లొంగ తీసుకుంటారు? సృష్టిలో ఏనుగు కన్నా పెద్ద ప్రాణి లేదు, మదపుటేనుగు అంటారు. అంత పెద్ద ఏనుగు బక్క చిక్కిపోయిన మావటి చేతిలో ఉన్న ఒక సన్నటి అంకుశానికి లొంగిపోయింది. నువ్వు ఎన్ని విధాలుగా గొప్పవాడివైనా క్రోధం నిన్ను పట్టుకుంటే నువ్వు పాడైపోతావు. అందుకని ఆమె ఏం చేస్తుంది? అంకుశము ద్వారా నీ క్రోధాన్ని తొలగిస్తోంది. పాశం పట్టుకుంటుంది, పట్టుకుని ఆవిడ పాశం వేస్తుంది. ఆవిడ పాశం వేస్తే కర్మపాశములు వదిలిపోయి భక్తి పాశం పడుతుంది, తన వైపుకి లాక్కుంటుంది. ఆవిడ చెరుకు విల్లు పట్టుకుంటుంది. మన్మధుడు పట్టుకుంటే మనోసంబంధమైన కోరికలలో తిరుగుతాడు, ఆవిడ పట్టుకుంటే భక్తితో కూడిన కోరికలుగా మారిపోతాయి. ఆవిడ 5 పుష్పబాణములు పట్టుకుంటుంది. పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రసరూప గంధములు భగవత్పరములవుతాయి, అందుకు పట్టుకుంటుంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ఆవిడ పాశం పట్టుకుంది, ఆవిడ పాశం వేసింది. పాశం అంటే ఏమిటి? కట్టు. ఆవిడ పాశం వేసింది, ఇలా లాగితే ఏమవుతుంది? అది బిగుసుకుంటుంది. అది బిగుసుకుంటే ఏం చేస్తుంది? లాగుతుంది తన వైపు. ఇప్పుడు ఆవిడ దగ్గర పాశం లేదు, ఏ కారణం చేతనో లేదనుకోండి. ఆవిడ మన కర్మపాశములు తీసేసి భక్తి పాశములు వేసి మనని తన వైపుకి లాక్కోలేదా? పాశము యొక్క శక్తి వల్ల ఆవిడ భక్తినిస్తోందా? పాశమునకు భక్తినిచ్చే శక్తి ఆవిడిస్తోందా? ఆవిడిస్తోంది. బాణం బాణంగా గొప్ప కాదు, రాముడు ప్రయోగిస్తే బాణానికి గొప్ప. ఎందుకంటే రాముడి శక్తి బాణంలోకి వెళ్ళింది. యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చీతత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం అంటారు హనుమ. రాముడు ప్రయోగించిన బాణంలా పెడతానంటారు. అంటే రామబాణం, రామశక్తి బాణంలోకి వెళ్ళింది. ఆ బాణం రాముడు ప్రయోగించకపోతే అక్కడే ఉంటుంది. అమ్మవారు పాశాన్ని వేస్తోంది కాబట్టి ఆ పాశం భక్తి పాశంగా మారుతోంది. అమ్మవారు పాశం వేయకపోయినా సంకల్పం చేసిందనుకోండి, వాడు పరమ భాగవతోత్తముడుగాక అందనుకోండి, వాడు పరమ భాగవతోత్తముడు అయిపోతాడంతే. ఆవిడికి నిజానికి పాశంతో సంబంధం ఏం లేదు. కానీ పాశం ఎందుకు పట్టుకుంది అంటే, మనం ఏం చేస్తాం? ఏమన్నా చేతిలోది ఏమిటండి అది అలా ఉంది అని అడుగుతాం. అది పాశం. పాశం అంటే కట్టడానికి కదా. కట్లు విప్పేది ఆవిడైతే కట్టడానికి ఆవిడ దగ్గర ఎందుకండి పాశం? అంటే మన కర్మపాశములు వదిలిపోవాలంటే ఆవిడ వేసే భక్తి పాశములు పడాలి.
అందుకు వేస్తుంది. ఈ పాశములు పడితే ఆ పాశములు వదిలేస్తాయి. ఈ పాశములు పడ్డవాడు జ్ఞానమును పొంది మోక్షాన్ని పొందుతాడు. ఆ విడుదల ఇవ్వడానికి ముందు ఈ పాశంతో కట్లు తీసేస్తుంది అని చెప్తే అర్థమవుతుంది. అంతే మాత్రం చేత ఆవిడికి పాశం లేకపోతే ఆవిడ కట్టలేదండి, ఆవిడ చేతిలో అంకుశం లేకపోతే మన కోపాన్ని తగ్గించలేదండి, ఆవిడ చేతిలో చెరుకు విల్లు లేకపోతే మన మనసుని నియంత్రించలేదండి, ఆవిడ చేతిలో పుష్పబాణాలు లేకపోతే పంచతన్మాత్రలను నియంత్రించలేదండి అని మీరు ప్రతిపాదించగలరా? అది సాధ్యమా? ఆవిడ సంకల్పంతో కోట్ల బ్రహ్మాండములను సృష్టిస్తుంటే ఈ ఆయుధాలు లేకపోతే ఆవిడ పనిచేయదా ఏమి? ఆవిడికి నిజానికి ఏ ఆయుధాలు అక్కర్లేదు. అయినా ఎందుకు పట్టుకుందంటే మనకు అవగాహన కలగడానికి, ఆవిడ పాదముల మీద భక్తి ఏర్పడడానికి పట్టుకుందంతే. నిజానికి ఆవిడికి ఆయుధాలతోటి పని లేదు, ఆ పరివారంతో పని లేదు. ఆ పరివారానికి కూడా శక్తిని ఎవరివ్వాలి? ఆవిడే ఇవ్వాలి. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత తస్మై నమస్తస్యై నమో నమః. ఆ తల్లే కదా శక్తి ఇచ్చేది. అయినప్పుడు ఇప్పుడు ఆ పరివారం లేకపోతే ఆవిడేం చేయలేదని అనడానికి లేదు. కానీ మనకి నేర్పాలి, గురే నువ్వు 10 మందితో కలవడం నేర్చుకో అని చెప్పడానికి తాను కలిసి ఉన్నట్టు కనపడుతుంది. అదే అంటాడు కృష్ణుడు భాగవతంలో, నేను సైతము కర్మాచరణంబు చేయు పగిది అంటాడు. నేను కూడా ఎందుకు అట్లా చేస్తూ ఉంటానో తెలుసా? నేను చేయకపోతే అదిగో కృష్ణుడు చేయలేదుగా, నేను ఎందుకు అట్లా చెయ్యాలంటారు రేపు. అందుకని నేను కూడా లోకానికి ఆదర్శంగా ఉండడానికి కొన్ని చేస్తూ ఉంటానన్నాడు. అమ్మవారు కూడా ఎందుకు కలుపుకుంటుందంటే నువ్వు కూడా 10 మందితో కలవడం నేర్చుకో అని చెప్పడానికి అమ్మవారికి సైన్యం ఉంటుంది. నిజానికి అవన్నీ లేకపోయినా ఆవిడ సంకల్పంతో చేసేస్తుంది. కాబట్టి ఆవిడికి ఏ సహకారము అవసరం లేదు, ఏ సహకారము అవసరం లేని తల్లి కాబట్టి నిష్పరిగ్రహ, ఏ పరివారమో ఆమెకు అక్కరలేదు. అందుకే ఆ మూక పంచశతిలో స్తుతి శతకంలో దీని గురించి వివరణ చేస్తున్నారా అన్నట్లుగా మూకశంకరులు ఒక పరమాద్భుతమైనటువంటి శ్లోకాన్ని ప్రతిపాదిస్తారు. అందులో అంటారు, అనాద్యంతా కాచిత్ సుజననయనానందజనని నిరుంధానా కాంతిం నిజరుచి విలాసైర్జలముచాం స్మరారేస్తారల్యం మనసి జనయంతి స్వయమహో గలత్కంపా శంపా పరిలసతి కంపా పరిసరే అన్నారు. అసలు అలా ఎలా పడ్డాయో ఆ మాటలు ఆయనకి. ఆ తల్లి అనాద్యంతా, ఆవిడికి ఆది లేదు అంతము లేదు. అక్కడే ఆవిడ ఎంత శక్తివంతురాలో తెలియట్లా. లోకంలో అన్ని ప్రాణులకి ఆది, పుట్టిన తేదీ ఉంది, అంతము వెళ్ళిపోయిన తేదీ ఉంది. ఆవిడికి అసలు ఆద్యంతము లేవు. ఆద్యంతములే లేని తల్లి ఆద్యంతములు కలిగిన ప్రతి వాళ్ళని సాకారంగా తీసుకుని పనిచేయాలా? ఎందుకు? అక్కర్లేదు. తనంత తాను అంత శక్తివంతురాలు. అసలు ఆవిడికి మొదలు లేదు, చివరా లేదు. ఎప్పుడూ ప్రకాశించేటటువంటి తల్లి. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటుంది శృతి. ఎప్పుడూ తనంత తాను ఒక్కతే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆవిడికి నిజానికి సూర్యచంద్రుల సహకారము కూడా అక్కర్లా. ఆవిడ ప్రకాశము వలన సూర్యచంద్రులు ప్రకాశిస్తూ ఉంటారు. అంత గొప్ప తల్లి అయినప్పుడు ఆవిడ ఆద్యంతములు లేనిది. ఆమె సుజనులు, భక్తి తత్పరులైనటువంటి వాళ్ళ మనసుకి ఎప్పుడు గొప్ప ఆనందాన్ని ఇస్తుంటుంది. మిగిలినటువంటి దుర్జనులు అన్న మాటకి అర్థం ఏమిటంటే వస్తువు ఉంటే తప్ప సంతోషాన్ని పొందలేరు. భక్తులు పరదేవత యొక్క స్మరణల చేత ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎప్పుడు ఆవిడ గురించి తలుచుకు పొంగిపోతూ ఉంటారు. కాబట్టి సుజనులు, సజ్జనులైనటువంటి వారికి గొప్ప ఆనందాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. ఆ ఆనందాన్ని ఎంత గొప్పగా ఇవ్వగలదు ఆమె అంటే, ఆఖరికి ఒక మబ్బు వచ్చిందనుకోండి, అడ్డెలా వస్తుందో సూర్యుడికి, అట్లా ఆమె దుఃఖానికి అడ్డుగా వచ్చి ఆనందాన్ని ఉద్భుతం చేస్తుంది. అంటే మేఘం యొక్క కాంతి కూడా ఆమె యొక్క దృష్టికి తక్కువే. అంత కాంతివంతమైనటువంటి చూపులతో అనుగ్రహం చేస్తూ ఉంటుంది. స్మరారే స్థారల్యం మనసి జనయంతి స్వయమహో. మన్మధుణ్ణి కాల్చేసినటువంటి వాడికి మనసు కదలడం ఏమిటి? ఆయనకి అసలు మనసు కదలనే కదలదు. ఎందుకు కదలదు?
అంటే కదలడానికి ఇంకొక విషయం మీద ఆకర్షణ ఉంటే కదా, ఎప్పుడూ ఆ భగవంతుడే. అటువంటి మన్మధుణ్ణి కాల్చేసినటువంటి పరమేశ్వరుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు తప్ప ఆయనకి బాహ్యమైన వస్తువులతో సంబంధమే లేదు. అటువంటి పరమేశ్వరుని యొక్క మనసు కదిపి మనందరికీ తండ్రిగా తాను తల్లిగా కూర్చుంది. అంత శక్తి కలిగిన తల్లికి ఇంకా కొత్తగా ఏముంటే ఆవిడికి పని జరుగుతుంది అని చెప్పచ్చు. లోకంలో అందరికీ మన్మథ బాణం పడుతుంది. మన్మధుడు బాణం వేస్తానంటే కాల్చేవతల పారేసిన వాడు శంకరుడు. అటువంటి వాణ్ణి తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెట్టి మెడలో మంగళసూత్రం కట్టించుకొని ఇన్ని కోట్ల జీవుల్ని గంది. మరి తల్లిగా నిలబడింది కదా, ఆయన జగత్తుకి తండ్రి కదా. అంటే ఆమె యొక్క అనితర సాధ్యమైనటువంటి స్థితి అది ఎవరికి అన్వయం అవుతుంది? ఆవిడికి తప్ప. అంత గొప్ప ఇల్లాలు, అంత గొప్ప తల్లి. అటువంటి తల్లి ఏం చేస్తోంది అంటే మిరుపు తీగల కంపానదీ తీరంలో తిరుగుతోంది కాంచీపురంలో నిర్భయంగా. ఆ మాట అండంలో విచిత్రం ఏంటంటే గలత్కంపా శంపా పరిలసతి కంపా పరిసరే. కంపానది, కంపానదీ తీరంలో భయాన్ని వదిలిపెట్టి మెరుపు తీగలా తిరుగుతోంది. ఎందుకు అలా అన్నాం అంటే మెరుపు తీగకో భయం ఉంటుంది. నేను ఇంత బాగుంటాను కదా, కొంచెం ఎక్కువసేపు ఉంటే అందరూ నన్నే చూస్తారేమో అని తళుక్కుమని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు ఉండదు. ఎక్కువసేపు ఉంటే దృష్టి దోషం అని భయం. మెరుపుతీగ కంటిని ఆకర్షించదు. ఒక్కసారి మెరుపుతీగ ఆకాశంలో వచ్చిందనుకోండి మొత్తం ఊరంతా కనపడుతుంది. అంత అందంగా ఉంటుంది కదా. తటిల్లత సమరుచి అంటాం కదా, అంతలా మెరుస్తుంది మెరుపుతీగ. ఆ మెరుపుతీగకి భయం ఉంది, అందుకని అది ఏం చేస్తుందంటే ఉండదు, తళుక్కుమని వెళ్ళిపోతుంది అంతే. ఈవిడ భయం లేని మెరుపుతీగట. అందుకని నేను కనపడిపోతానేమో, నన్ను చూసేస్తారేమో అన్న భయం ఆవిడికేం లేదుట. నన్ను చూస్తే అదృష్టవంతులని కంపాతీరంలో తిరుగుతోందిట. కంపాతీరం ఎక్కడుంది? కాంచీపురంలో ఉంది. కాంచీపురంలో తిరుగుతోంది ఏ భయం లేకుండా. అంటే నన్ను చూసేస్తారేమో అన్న భయం మెరుపుతీగకుందేమో, ఆవిడికి లేదు. మెరుపుతీగను చూస్తే మనసు రంజిల్లుతుంది. ఆవిడ్ని చూస్తే మనోలయమైపోయి అసలు జనన మరణ చక్రం నుంచి విడుదల పొందుతాడు. అటువంటి కామాక్షిని ఒక్కసారి చూడవయా వెళ్ళి, అక్కడ తిరుగుతోంది మెరుపుతీగ. జీవితాంతం చూస్తూ ఉండక్కర్లా, ఒక్కసారి చూసిరా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదంటారు ముఖశంకర్. అటువంటి కామాక్షి పరదేవత ఉన్నదే, ఆవిడ గలత్కంపా శంపా పరిలసతి కంపా పరిసరే. ఇప్పుడు ఆ తల్లి ఎంత శక్తివంతురాలని చెప్తున్నారు. ఆద్యంతములు లేనిది, తనని నమ్ముకున్నటువంటి భక్తులకు నిరంతర సంతోష తరంగములు ఇవ్వగలిగినటువంటి తల్లి, ఆనందాబ్ధియందు ఓలలాడించగలదు, మన్మధుణ్ణి కాల్చినటువంటి పరమశివుని యొక్క మనసు కదపగలదు. అంతేకాకుండా మెరుపుతీగ కూడా కనపడడానికి ఎక్కువసేపు భయపడుతుందేమో, కానీ అలా ఏ భయం లేకుండా నన్ను చూస్తే చూడండి తరిస్తారంతే కదా, తరించని అని తాను కంపాతీరంలో తిరుగుతూ అట్లాగే కూర్చుని అందరికీ దర్శనమిస్తున్నటువంటి ఆ కామాక్షి యొక్క శక్తి ఏమని చెప్పగలం? ఆవిడికి ఎవరి అవసరం ఉంది అసలు? అందుకని నిష్పరిగ్రహ, ఆవిడికి ఎవరి అవసరము లేనటువంటి స్థితి. ఆవిడ భయం లేకుండా తిరుగుతూ ఉంటుంది. ఆవిడ్ని చూసిన వాడికి భయం ఉండదు, ఏ భయం ఉండదు. మృత్యు భయం లేదు, సంసార భయం లేదు, పునర్జన్మ భయం లేదు, ఏ భయం లేదు. నిర్భయ స్థితి, మోక్షస్థితి. అట్లా తిరిగేటటువంటి ఆ అమ్మవారి యొక్క భయరహిత స్థితిని చూసినటువంటి వాడికి కూడా భయరహిత స్థితి అబ్బుతోంది. అంటే ఆవిడ దర్శనం చేయి చాలు. మోక్షపురి. ఒక్కసారి కంచి వెళ్ళావా, కంచిలో అడుగు పెట్టావా, కామాక్షి గుళ్ళోకి వెళ్ళావా, కామాక్షిని చూసావా, కామాక్షి పాదాలకు నమస్కారం చేశావా, నీ జన్మధన్యం అయిపోయిందంతే. అక్కడతో కొన్ని కోట్ల జన్మల చక్రం బద్దలైపోయింది. ఏనాడు మాంసచక్షుతో ఆవిడ్ని చూశావో ఆనాడే నువ్వు భాగ్యవంతుడివి అయిపోయావు. అంత గొప్ప తల్లి. అంటే ఆవిడ చూడడం కాదు, ఆవిడ్ని చూస్తే చాలు. ఇంకా అంత గొప్ప తల్లి, అంత శక్తివంతురాలు, ఆమెకి ఏం పుచ్చుకోవాలి, ఆమె ఏ పరివారంతో ఉండాలి,
అనుగ్రహించడానికి ఆవిడ సంకల్పం చాలు. ఆవిడ ఏదైనా చేస్తే ఆవిడ పుచ్చుకున్నా, కలిసి ఉన్నా, పరివారంతో ఉన్నా, మనకి నేర్పడానికి, మనకి సంతోషం కల్పించడానికి తప్ప ఆవిడికి అవసరమై కాదని తెలుసుకో. అది నిష్పరిగ్రహ. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.